ఒరే మాయా, ఎప్పుడైనా నీకు డౌట్ వచ్చిందా టాబ్లెట్ హాట్ వాటర్ తీసుకుంటే మంచిదా కూల్ వాటర్ తీసుకుంటే మంచిదా అని? ఇంతకీ నువ్వు ఏ వాటర్ తీసుకుంటే మంచిది అనుకుంటున్నావో తప్పకుండా కామెంట్ చేయి. దీనికోసం 3 గ్లాసుల్లో 3 వేరు టెంపరేచర్ లో ఉన్న వాటర్ తీసుకున్నాం మాయా. ముందు బాగా మరిగించిన నీళ్లు ఫ్లాస్క్ లో తీసుకొచ్చి గ్లాస్ లో పోసాం. తర్వాత ఇంకో గ్లాస్ లో 4 ఐస్ గడ్డలు వేసాం. అలా పట్టుకొచ్చేసిన ఐస్ లో నీళ్లు పోసాం. ముందు 3 పసుపు రంగు ఉన్న క్యాప్సూల్స్ తీసుకున్నాం. ఇది యాంటీ బ్యాక్టీరియల్ అంట, అలాగే వాటర్ లో కూడా ఈజీగా సాల్యుబుల్ అయిపోద్దంట. అలానే ఈ 3 టాబ్లెట్స్ ని ఒకేసారి 3 గ్లాసుల్లో ఉన్న వాటర్ లో వేసాం మాయా. వేసిన 25 సెకండ్స్ తర్వాత హాట్ వాటర్ లో ఉన్న క్యాప్సూల్ కరగడం మొదలు పెట్టింది. రూమ్ టెంపరేచర్ లో ఉన్నది 2.5 మినిట్స్ తర్వాత కరగడం మొదలైంది. ఈ లోపు హాట్ వాటర్ లో ఉన్నది మొత్తం కరిగిపోయింది. ఇంకా కూల్ వాటర్ లో ఉన్న దాని సంగతి అయితే చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేవాడిని, నేను వెళ్ళను అని. అలాగే ఇది కూడా నేను కరగను అంటుంది. 10 నిమిషాలు పైన వెయిట్ చేశా. పక్కనేదో పుల్ల దొరికితే దాంతో కూడా తిప్పా, అయినా ఉపయోగం లేదు. చివరికి దీని అమ్మ ఇలా కదని టాబ్లెట్ బయట తీసుకుని నలిపేశా. అప్పుడు కరిగింది ఇది. తర్వాత పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకున్నాం. మళ్ళీ 3 గ్లాసుల్లో సేమ్ ఇలాగే ఇస్తాం. కానీ ఈ వీడియోలో స్పేస్ సరిపోక పార్ట్ 2 లో పెట్టాం. తప్పకుండా చూసి అది కూడా.